మత్తయి సువార్త 12వ అధ్యాయం 48వ వచనం నుండి చదువుకుందాం. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూసి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా తండ్రియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తమున చొప్పున చేయబడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అని నేను చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవ, మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి, మీ పాదాలకు స్తోత్రాలు. ఈ పైటికాల వేళ నీ సన్నిధిలో సంఘముగా కూడుకోవటానికి సహాయం చేశారు ప్రభువా. కొద్ది మాటలు నీ గ్రంథములో నుండి చదవటానికి సహాయం చేశారు. వాటిని మేము ధ్యానం చేయటానికి మమ్మలను బలపరచండి. మీ ఆత్మ సహాయాన్ని దయచేయండి. యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 12వ అధ్యాయము 48, 49, 50 వచనాల్లో యేసు ప్రభు ఆయన ఒక ప్రాంతంలో, ఆయన యెరూషలేము ఆ ప్రాంతాలు ఆయన తిరుగుతున్నప్పుడు ఓ చోట ఆయన ఉండగా, శిష్యులతో ఆయన ఉండగా, ఆయన తల్లి, ఆయన సహోదరులు సహోదరీలు వచ్చారు. వచ్చి వారు వెలుపల నిలిచి ఉన్నారంట. అంటే వీళ్ళేమో ఒక ఇంట్లో ఉన్నారు, వాళ్ళే వెలుపల నిలిచి ఉన్నారు. అక్కడ శిష్యుల్లో ఒక వ్యక్తి చూసి ప్రభుతో చెబుతారు, మీ తల్లి, మీ చెల్లెళ్ళు, మీ తమ్ముళ్ళు వచ్చారు, మీ సహోదరులు సహోదరులు వచ్చారు అని ప్రభుతో చెబుతారు. చెబితే ప్రభు ఏమన్నాడు అంటే, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అన్నాడు. ప్రియులారా, ఈ మాట మరియా వినే ఉంటుంది. మొత్తానికి సహోదరులు, యేసు ప్రభు సహోదరులు వినే ఉంటారు. సహజంగా శరీర సంబంధంగా ఆ ప్రేమలు ఉంటాయి కదా, వాళ్ళు చాలా బాధపడి ఉంటారు. కానీ యేసు ప్రభు ఎప్పుడు కూడా ఆయన శరీర సంబంధమైన కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎందుకు అంటే ఆయన ఆత్మ సంబంధి కాబట్టి, ఆయన దేవుడు కాబట్టి, ఆయన శరీర సంబంధమైన సహోదరి సహోదరులకు, వాళ్ళ అమ్మగారికి ఆయన ప్రాధాన్యత ఇవ్వలేదు. మనము శరీరులం కాబట్టి మనం ఇస్తాం. మా అమ్మోళ్ళు వచ్చారు, మా అక్కోళ్ళు వచ్చారు, మా తమ్ముళ్ళు వచ్చారు కాబట్టి ఇప్పుడే మాట్లాడొస్తామని ఏ పనిలో ఉన్నా మనం ప్రాధాన్యత ఇస్తాం. కానీ ప్రభు అక్కడ వారికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎందుకు అంటే ప్రభు బైబిల్లో ఏది చెప్పినా, ఆయన చెప్పిన మాట అయినా చేసిన కార్యమైనా అది ఆత్మ సంబంధంగానే ఉంటుంది. ఆత్మ సంబంధమైన కుటుంబానికి ఎక్కువ ఆయన ప్రాధాన్యత ఇచ్చాడు. కాబట్టి శరీర సంబంధమైన కుటుంబానికి ఆయన ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రభు ఆత్మ సంబంధమైన వాడు కాబట్టి ఆ కుటుంబానికి, ఆత్మ సంబంధమైన కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చాడు. శిష్యుల వైపు తిరిగి వారితో అంటున్నాడు, వీళ్ళే నా సహోదరులు నా సహోదరులు.
నా తల్లి కూడా వీళ్ళే. ఎవరిళ్ళు? శిష్యులు. తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని కుటుంబంలో ఒక చెల్లిగా, ఒక అక్కగా, లేకపోతే ఒక తమ్ముడుగా, ఒక అన్నగా, ఒక తల్లిగా ఉండాలి అంటే ఇక్కడ యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, నా తండ్రి చిత్తము చొప్పున. ఏమన్నాడు? నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు అని చెబుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన బాంధవ్యం కలిగిన కుటుంబం, ఆ కుటుంబంలో నీవు నేను ఉండాలి అంటే దేవుని చిత్తము చొప్పున చేయాలి. దేవుని చిత్తము చొప్పున మనం చేయకపోతే ఆత్మ సంబంధమైన కుటుంబములో, అనగా ప్రభు యొక్క కుటుంబంలో మనము ఆయన సంబంధులుగా ఉండలేం. ఆయన సంబంధులుగా ఉండలేము. ఆయన చెల్లిగా, తల్లిగా, తమ్ముడుగా, అన్నగా ఉండలేరు. ఇప్పుడు పాట పాడతారు కదా, అన్నో యేసన్న ఎప్పుడు వస్తాడన్నా అనే పాట పాడతారు. ఏమంటున్నారు? యేసన్న అంటున్నారు, అన్న అంటున్నారు. యేసు ప్రభువే మా తండ్రి, యేసు ప్రభువే మా అన్న, యేసు ప్రభువే అన్నీ ఆయనే. మనకు అన్న అయినా ఆయనే, తండ్రి అయినా ఆయనే, అన్నీ కూడా ఆయనే. ప్రియులారా, దేవుని దగ్గరకు వచ్చిన మనమందరము, ప్రియులారా, నిజంగా ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వారమైతే మనము ప్రభు యొక్క కుటుంబంలో ఒక నెంబర్గా ఉంటాం. ఆయన చిత్తం చొప్పున మనం చేయకపోతే ప్రియులారా, ఆయన ఆత్మ సంబంధమైన కుటుంబంలో మనము నెంబర్గా ఉండం. ఒక వ్యక్తిగా మనం ఉండం, ఒక నెంబర్గా ఉండం. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ప్రభు చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి, ప్రభు చిత్తం చొప్పున జరిగించాలి. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. ప్రభు చిత్తం ఏంటో తెలుసుకోకుండా ప్రభు చిత్తాన్ని మనం ఎలా జరిగిస్తాం? కాబట్టి మనం ప్రభు చిత్తం ఏంటో తెలుసుకోవాలి. ఆ తర్వాత ప్రభు చిత్తం చొప్పున మనము చేయాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ప్రభు చిత్తం ఏంటో వాక్యంలో రాయబడుతుంది. చూడండి, మత్తయి సువార్త దేవుని వాక్యంలో నుండి మనం చదివితే, మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనం చదవండి. దేవుని చిత్తం ఏంటి అంటే, అలాగునని ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న నా తండ్రి చిత్తము కాదు అన్నాడు. చూసారా, తండ్రి చిత్తం ఏంటి అంటే, ప్రియులారా, ఎవరు నశించిపోవటం ఆయన చిత్తం కాదు. మరి ఏం కావాలి అంటే, ప్రతి వ్యక్తి కూడా రక్షించబడాలి. అది తండ్రి చిత్తం. నశించిపోవటం ఆయన చిత్తం కాదు, రక్షించబడటం ఆయన చిత్తం. రక్షించబడి నిత్య జీవానికి వారసులు అవటం ఆయన చిత్తమై ఉన్నది. ప్రియులారా, యోహాను సువార్త 6వ అధ్యాయము 37-40 వచనాల్లో అదే కనపడద్ది. నిత్య జీవమును మనము పొందటం, రక్షించబడి నిత్య జీవాన్ని పొందటం ఆయన చిత్తం అని అక్కడ రాస్తాడు. 6వ అధ్యాయం 37-40 వరకు మనం చదివితే, తర్వాత చదువుకోండి. కానీ అక్కడ నిత్య జీవం పొందటమే, రక్షించబడి నిత్య జీవం పొందటం ఆయన చిత్తం. అంతేగాని నశించిపోవటం దేవుని చిత్తమో కాదు. ఈ రోజున మనుషులు ఎంతమంది నశించిపోతున్నారు.
అనేకమైన చెడు అలవాట్లకు లోనైపోయి పాపపు జీవితానికి లోబడిపోయి శరీరమును పాడు చేసుకొని వారి జీవితాలనే సర్వనాశనం చేసుకుంటున్నారు. ఏమండి, ఇప్పుడు యాంప్లిఫైర్ ఉందనుకోండి, అది పని చేయట్లేదు అనుకోండి, దాన్ని అక్కడ తీసుకెళ్తే మెకానిక్ దగ్గర తీసుకెళ్తే దానిలో ఏది పాడైపోయిందో ఆయన చెబుతాడు. ఆ పాడైపోయింది తీసి మరలా దాన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మన జీవితంలో కూడా అంతే. మనము ఎలాంటి పరిస్థితుల్లో నశించిపోతున్నామో ప్రియులారా, ఎలాంటి పరిస్థితుల్లో సర్వనాశనం అయిపోతున్నామో, మన శరీరాలు, మన జీవిత విధానం ఎలాగా పాడైపోతుందో ప్రియులారా, దాన్ని మనం గ్రహించి మనము ప్రభు ద్వారా రక్షించబడటం, బాగు చేయబడటము దేవుని చిత్తం. కానీ ఈ రోజుల్లో చాలామంది అలా లేరు. నాశనానికి వెళ్ళిపోయే వాళ్ళు అనేక మంది కనబడుతున్నారు. భూమి మీదే నాశనం అయిపోయేవాళ్ళు, భూమి మీదే నరకాన్ని అనుభవించేవాళ్ళు. ఒక ఆమె, మా పెద్ద అబ్బాయి మంచం మీద నరకాన్ని అనుభవిస్తున్నాడండి అంది. ఎలా ఉన్నారేమో ఏంటమ్మా అంటే ఆయన చెబుతుంది, మా పెద్ద అబ్బాయి మంచం మీద నరకాన్ని అనుభవిస్తున్నాడని చెప్పింది. తన జీవితాన్ని తానే సర్వనాశనం చేసుకున్నాడు. మంచంలోకి వెళ్ళేంత పరిస్థితి వచ్చింది. ఏమండి, మాట్లాడలేడు, అటు లేవలేడు, ఇటు లేవలేడు. ప్రియులారా, జీవితము మంచానికి కట్టివేయబడింది. అతనికి 35 సంవత్సరాలు ఉండుండొచ్చు. కానీ అతను, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉండంగానే నాశనకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు. మరి తర్వాత నరకం కూడా ఉంటుంది. నరకం కూడా నాశనకరమైంది. ఎందుకు ఇలాగా జరిగిందంటే ప్రియులారా, నాశనకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అంటే తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవించి పెద్దలు చెప్పినా వినుకోకుండా, ఎవరు చెప్పినా లెక్క చేయకుండా తన బ్రతుకును తానే నాశనం చేసుకున్నాడు. ఇష్టానుసారంగా కైనీళ్ళు తిని, ఇష్టానుసారంగా సినిమాలు చూసి, ఇష్టానుసారంగా త్రాగుడు తాగి, ప్రియులారా, ఈ రోజున తన జీవితాన్ని కొన్ని సంవత్సరాలు అలాగా బ్రతికి ఈ రోజున మంచంలో నరకాన్ని అనుభవిస్తున్నాడు. చిన్న నరకాన్ని అనుభవిస్తున్నాడు ఇక్కడ. తర్వాత బాబు ప్రార్థన చేసుకోవి అంటే మేము అంటున్నాడు. చేయలేడు, నోరు లేదేక, నోరు లేదు. పాపాలు ఒప్పుకంటే లేదు. చూసారా ఎలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులకు వెళ్ళిపోయాడో చూడండి. ఆ వ్యక్తి అలాగా సర్వనాశంలోనికి వెళ్ళిపోవడం దేవుని చిత్తమా అంటే కాదు. దేవుడు అతనికి ఎన్ని సమయాలు ఇచ్చుంటాడు, ఎన్ని సంవత్సరాలు అతనికి అవకాశం ఇచ్చుంటాడు. ఎంతమంది చేత, నేను కూడా చాలాసార్లు ఆయనకి చెప్పాను, ఎంతమంది చేత ఆయన గద్దించబడి ఉంటాడు. ప్రియులారా, ఏమాత్రం కూడా తన జీవితంలో ప్రభు ఇచ్చేటువంటి రక్షణను పొందకుండా అలాగా నిర్లక్ష్యం చేశాడు. భక్తిహీనుడుగానే బ్రతికాడు. నాశనకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఆదికాండంలో నోవా కుటుంబం ఉంది కదా, బైబిల్లో ఆదికాండం నోవా కుటుంబం ఉంది కదా, తెలుసుగా మీ అందరికీ. ఆ నోవా కుటుంబంలో ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎంతమందో కూడా తెలియదు. నోవా కుటుంబంలో మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో తెలుసా? కొంతమంది వాళ్ళ కుటుంబంలో వాళ్ళకే తెలియదు. నోవా కుటుంబంలో 8 మంది ఉన్నారు. 3 కుమారులు, 3 కోడళ్ళు. నోవహు భార్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వారున్నటువంటి ఆ దినాల్లో, ఆ పరిస్థితుల్లో వారి గురించి రాయబడినటువంటి మాట ఏమిటంటే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, ప్రియులారా,
ఈ 8 మందిని గురించి రాయబడినటువంటి మాట ఏమిటంటే, చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మనం చదువుతున్నప్పుడు ఇక్కడ వారి గురించి రాయబడింది. 8 మంది ప్రియులారా, 3వ అధ్యాయం, 2వ అధ్యాయం కాదు, 3వ అధ్యాయము మనం చదువుతున్నప్పుడు 19-20 వచనాలు ఏముంటుందంటే, దేవుని దీర్ఘశాంతము కనిపెట్టుచుండిన దినాలంట. ఆ దినాలు దేవుని గూర్చి ప్రకటింపబడిన దినాలంట. ఆ దినాలు. అలాంటి పరిస్థితుల్లో 20 వచనం చివరి మాట ఏముందంటే, ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఎంతమంది అంట? దేవుడు కనిపెడుతున్న దినాలు. ఆ దినాలు అంటే దేవుడు చూస్తున్నాడు, నా బిడ్డలు నా దగ్గరకు వస్తారా, నా బిడ్డలు నన్ను ఆరాధిస్తారా, నా బిడ్డలు వారి జీవితాలు మార్చుకుంటారని దేవుడు కనిపెడుతున్న దినాలు. దేవుని వాక్కు ప్రకటించబడుతున్న దినాలు. నోవాహు ప్రకటిస్తున్నాడు ఆత్మరూపిగా. దేవుడే ఆత్మరూపిగా వెళ్ళి ప్రకటిస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో 8 మంది మాత్రమే రక్షణ పొందారు. దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్ములను రక్షించున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు. ఏంటి వీళ్ళ రక్షణ అంటే, నిర్మలమైన మనస్సాక్షిని సంపాదించుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు అంటున్నాడు, అది ఇప్పుడు మీకు బాప్తిసంగా పరిగణించబడుతుంది. ఆ రోజుల్లో లక్షల మంది ప్రజలు ఉన్నప్పటికీ వారిలో 8 మంది మాత్రమే వారు నిర్మలమైన మనస్సాక్షిని సంపాదించుకున్నారు. మన శరీరం కడగబడటం కాదు కానీ, శుద్ధి చేయబడటం కాదు కానీ, మన మనస్సాక్షి నిర్మలం కావాలి, అంటే శుభ్రం కావాలి. అదే మానవునికి గొప్ప రక్షణ అన్నమాట. ఎప్పుడైతే మనుష్యుడు నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉంటాడో అప్పుడు అతను బాప్తిసం పొంది రక్షణ అనుభవం ఉన్నట్లుగా పరిగణించబడతాడు. కాబట్టి ఇక్కడ చాలామంది ఉన్నారు. ఏమండి, వీళ్ళు నోవాహు, తన భార్య, తన కుమారులు దేవుని మాట విని, దేవుని హెచ్చరిక విని రక్షించబడ్డారు, రక్షణ పొందారు. మిగిలిన వాళ్ళు ఏమైపోయారు అంటే, ఇదే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 5వ వచనం ఏముందంటే, మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడాడు. భక్తిహీనులుగా ఉన్నారు వాళ్ళు, అంటే వారికి రక్షణ అనుభవం లేదు, భక్తిహీనులుగా ఉన్నారు, భక్తి లేని వారిగా ఉన్నారు. అందుకే ప్రియులారా, జలప్రళయం వచ్చి వారందరినీ నాశనము చేసింది. కాబట్టి వీళ్ళు నాశనం అయిపోవడం దేవుని చిత్తం అంటే కాదు. ఏమండి, వీళ్ళు జలప్రళయము చేత నశించిపోవటం అంటే దేవునికి ఇష్టమా? కాదు. దేవుని చిత్తమా? కాదు. కానీ వీళ్ళు దేవుని ప్రకటన విని ఆ లోపలికి వెళ్ళక, ఆ మనస్సులోనికి వెళ్ళక, ఆ మనస్సాక్షిలోనికి వెళ్ళక, వారు శుద్ధి చేయబడకుండా వాళ్ళు భక్తి లేని వారిగానే బ్రతికారు. భక్తి లేని వారిగానే బ్రతికారు. భక్తి లేని ప్రతి వ్యక్తి కూడా భక్తిహీనుడే. కాబట్టి భక్తిహీనుల మీదకి నాశనం వచ్చేసింది. ఆదికాండంలో మనం చదువుతున్నప్పుడు జల ప్రళయము చేత నశించిపోయేరి అని వాక్యంలో ఉంటుంది. ఈ దివిసీమలో 77 తుఫాను వచ్చిందంట. అప్పుడు మేము చిన్నపిల్లలు. ఆవిడ పేపర్లో రాస్తూ ఉంటాడు, 77 తుఫాను గురించి రాస్తాడు. ప్రభుత్వం వాళ్ళని బయట తీసుకురావడానికి సర్వ విధాల ప్రయత్నం చేశారు.
మీరు బయటకు వచ్చేయండి, సముద్రం మీదకు వచ్చేస్తుంది, ఉగ్రత మీదకు వచ్చేస్తుంది అని ప్రభుత్వం వాళ్ళు ఎంత ప్రకటించినా కొంతమంది మాత్రమే బయటకు వచ్చారంట. ఆ నాగాలంక, అదేంటి ఆ పాలకాయ తెప్ప, హంసల దేవి ఊళ్ళు ఉన్నాయి కదా, కొన్ని ఊళ్ళు సముద్రం ప్రక్కన ఊళ్ళు ఉన్నాయి. చాలామంది ప్రియులారా ఆ ఇళ్లలోనే ఉన్నారంట. బయటకు వచ్చిన వాళ్ళు కొద్దిమందే కానీ ఇళ్లలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది అంట. ఏం వస్తుందిలే, ఏం జరుగుద్దులే అని నిర్లక్ష్యంగా బ్రతికి అక్కడ ఇంట్లో ఉన్నవాళ్ళు ఎక్కువ మంది అంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రాత్రి పూట బలమైన గాలి వచ్చి ప్రియులారా సముద్రం పొంగి వచ్చి మొత్తం మనుషుల్ని ఇళ్ళని మొత్తం కొట్టుకుపోయేటట్లుగా అయిపోయింది పరిస్థితి. బయటకు వచ్చిన వాళ్ళకంటే ఆ కొట్టుకుపోయిన వాళ్ళు జనాభా ఎక్కువ. తల్లి ఎక్కడుందని చూస్తే తల్లి లేదు, తమ్ముడు ఎక్కడున్నాడని చూస్తే తమ్ముడు లేడు, కొడుకు ఎక్కడున్నాడని చూస్తే కొడుకు లేడు. ప్రియులారా ప్రియులారా హెచ్చరికకు లోబడకుండా నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ఆ వ్యక్తులు గొప్ప ప్రళయంలో నశించిపోయారు. నోవా కాలంలో కూడా ఇలాగే జరిగింది. వీళ్ళు రక్షణ పొందారు కానీ శుద్ధమైన నిర్మలమైన మనస్సాక్షిని 8 మంది సంపాదించుకున్నారు. దేవుని చిత్తానికి వారు లోబడ్డారు. కానీ మిగిలిన భక్తిహీనులు ప్రియులారా అలాగే ఉన్నారు. అందుకే నాశనం అయిపోయారు, భూమి మీద నాశనం అయిపోయారు, సర్వనాశనం అయిపోయారు. తర్వాత కూడా నరకమనే నాశనం కూడా వాళ్ళకి ఉంటుంది. కాబట్టి ఈ బయటకాల వేళ మనం ఆలోచిస్తే దేవుడు ఎంత సమయాన్ని మనకిస్తున్నాడు, ఎంత సమయాన్ని దేవుడు మనకిస్తున్నాడు. మనము దేవుని చిత్తం చొప్పున చేసేవారిగా ఉంటున్నామా? మనం నశించిపోకూడదని మనము రక్షణ పొంది దేవుని దీవెనలు పొందుకోవాలని దేవుడు ఎంతో అవకాశం ఇస్తున్నాడు. కానీ మనము ఇంకా శ్రద్ధతో ప్రియులారా నాశనంగా బ్రతుకుతూ ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా నాశనం అనేది ఒక రోజున తప్పదు. నాశనం అనేది రావచ్చు. కాబట్టి దేవుని చిత్తం ఏంటంటే నేను నాశనం అవటం ప్రభు చిత్తం కాదు. మనం రక్షించబడి దేవుని కుటుంబంలో చేరటం మంచిది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో మీరు పూర్వము పరజనులను మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారనై ఉన్నారు. ఏమై ఉన్నారంట? మీరు దేవుని ఇంటి వారై ఉన్నారు. అది దేవుని చిత్తం. మీరు ఇక పరజనులు కాదు, పరదేశులు కాదు. మీరు అన్యులుగా ఉండి ప్రభులోకి వచ్చారు. కాబట్టి మీరు ఇక పరవాళ్ళు కాదు, పరదేశస్తులు కాదు, పరజనులు కాదు. మీరు దేవుని ఇంటిలోనికి వచ్చారు. దేవుని ఇల్లు అంటే అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, తండ్రులు ఉండేటువంటి కుటుంబం అన్నమాట. కాబట్టి మీరు దేవుని ఇంట్లో చేర్చబడ్డారు. ప్రియులారా దేవుని చిత్తము చొప్పున మనం జరిగించినప్పుడు ప్రభు యొక్క కుటుంబంలో మనం చేర్చబడతాం, ప్రభు యొక్క కుటుంబంలో మనం జీవిస్తాం. నీవు దేవుని చిత్తం జరిగించకపోతే, అనగా నువ్వు ఇంకా రక్షణ పొందకపోతే, నీ మనస్సాక్షి నిర్మలంగా చేసుకోకపోతే దేవుని ఇంటికి నీకు ఎలాంటి బాంధవ్యమో ఉండదు, ఎలాంటి సంబంధము కూడా ఉండదు ప్రియులారా. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకోవలసిన పరిస్థితి ఉంది ప్రియులారా. మత్తయి సువార్తలో యేసుప్రభు చెబుతాడు చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆయన ఏం చెబుతాడంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 7వ అధ్యాయం 21వ వచనం మనం చూద్దాం చూడండి. ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతి వాడును
పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పునే చేయువాడే ప్రవేశిస్తాడు. నోవా కుటుంబము ఆ దేవుని చిత్తాన్ని జరిగించారు. నోవా చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ప్రియులారా లోబడ్డారు, ఆ రక్షణ అనుభవంలోనికి వచ్చారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు వాడలో ఎంతో క్షేమంగా ఉన్నారు. కాబట్టి ఈ రోజున మనము దేవుని చిత్తం జరిగించినప్పుడు మనం కూడా పరలోకంలో ఉంటాం. ప్రభువా ప్రభు అని పిలిచినంత మాత్రాన పరలోకంలో మనము ప్రవేశింపం. యోహాను సువార్త 9వ అధ్యాయంలో యేసు ప్రభు మరొక మాట చెబుతాడు. ఈ ప్రార్థన గురించే మనం చూస్తే 9వ అధ్యాయం 31వ వచనం ఏముంటుందంటే, ఎవడైనను దైవభక్తుడై ఉండి తన చిత్తము చొప్పున జరిగించిన ఎడల, అది దేవుని చిత్తము చొప్పున జరిగించే వారి మనవి కూడా దేవుడు ఆలకిస్తాడంట, ప్రార్థన ఆలకిస్తాడు. ఏమండి, దేవుని చిత్తం చొప్పున జరిగించాలి. ఒకటి దేవుని చిత్తం అంటే మనం రక్షించబడటం, మన మనస్సాక్షిని నిర్మలపరుచుకోవటం దేవుని చిత్తం. మన అవిధేయతలు, మన పాప దోషములన్నీ కూడా కడగబడటం దేవుని చిత్తం. ప్రియులారా, రెండవది దేవుని చిత్తం ఏంటి అంటే, మొదటి దశలోనికి పత్రికలో, ఆ 2వ దశలోని పత్రిక, మొదటి దశలోని పత్రికలో మనం చూస్తే 4వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ అంటాడు, ప్రియులారా మన ఘట్టమును కాపాడుకోవటం దేవుని చిత్తం అంటాడు. మొదటి దశ 4వ అధ్యాయము మనం చదువుతున్నప్పుడు 3వ వచనం నుండే ఉంటుంది. అక్కడ మనం చూస్తే మన శరీరం అనే ఘటాన్ని కాపాడుకోవటం, చదవాలంటే చాలా టైం పట్టుద్ది. అక్కడ అంటాడు, మీ ఘటములను మీరు కాపాడుకోవాలి, పరిశుద్ధత కలిగి మీ ఘటములను మీరు కాపాడుకోవాలి, జారత్వానికి మీరు లోబడకూడదు, మీ శరీరములను మీరు కాపాడుకోవాలి, కాపాడుకొనుటయే దేవుని చిత్తము అంటాడు. ఏమండి, మన శరీరాలను మనం కాపాడుకోవాలి. ఏమండి, దానియేలు ఉన్నాడు కదా బైబిల్లో, దానియేలు రాజు యొక్క ఆహారాన్ని భుజించాలని రాజు ఆజ్ఞాపించాడు. రాజుగారికి వచ్చే ఆహారం బలి అర్పించబడి వండి తీసుకొచ్చిన ఆహారం అది. అయితే దానియేలు గురించి రాయబడిన మాట ఏమిటంటే, మొదటి అధ్యాయం 8వ వచనంలో దానియేలు గ్రంథంలో, అతడు అపవిత్రుడు కాకుండానట్లు ఆయన ఆ ఆహారాన్ని విసర్జించాడు. శాకాహారాన్ని మాత్రమే, కూరగాయల ఆహారాన్ని మాత్రమే ఆయన కోరుకున్నాడు. చూసారా, ఏమంటే ఆహారం వల్ల కూడా అపవిత్రులు అవుతారంటే అపవిత్రులు అయిపోతారు, జారత్వం వల్ల అపవిత్రులు అవుతారంటే అయిపోతారు. కాబట్టి ప్రతి వ్యక్తి వారి శరీరములను కాపాడుకోవాలి. ఈ దినాలు, ఈ సంవత్సరికాలు, ఈ దినాలు, సమర్థబంధులు ఇవన్నీ చేస్తూ ఉంటారు కొంతమంది. ఈ టాటాటికి వెళ్ళి భోజనం చేసి వస్తారు, శుభ్రంగా హాయిగా భోజనం చేసి వస్తారు. ఎంత అపవిత్రులు అవుతున్నారో అర్థం కాదు వీళ్ళకి. ఆచార సంబంధమైన ప్రతి కార్యములోనికి వెళ్ళి శుభ్రంగా తిని వస్తూ ఉంటారు. మరి దేవుని చిత్తాన్ని ఎంత పోగొట్టుకుంటున్నారో వాళ్ళు. ఏమండి, ఎంత అపవిత్రమైపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకము దాని ఆశలు మనము అనుసరిస్తూ ఉంటే, బైబిల్లో రాయబడింది, లోకంతో పాటే మనం కూడా నాశనం అయిపోతాం. మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయం 16-17 వచనాలు మీరు చూడండి. 17 వచనం ఏమంటాడు, లోకము దాని ఆశయు గతించిపోవును, దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచునని ఉంటుంది. మనకేం కావాలి? లోకం కావాలి, లోకపు యొక్క ఆశలు కావాలి. లోకం అంటే దేవుని ఎరగని ప్రజలు, లోక సంబంధంగా బ్రతికే ప్రజలు. ఈ లోకం కావాలి మనకి, ఈ లోకాశలు కావాలి. ఈ లోకాశలను విసర్జించలేం, వదిలిపెట్టలేరు చాలామంది.
కాబట్టి ఇక్కడ అంటాడు లోకము దాని ఆశలన్నీ కూడా ఏమైపోతాయంట, చెప్పండి ఏమైపోతాయి? గతించిపోతాయి. ఆ భక్తిహీనులు ఎట్లా గతించిపోయారు? నోవహు కాలంలో భక్తిహీనులు గతించిపోయినట్లుగా ప్రియమైన దేవుని బిడ్డలారా అలాగా గతించిపోతారు. దేవుని చిత్తం జరిగించే ప్రతి వ్యక్తి నిలుస్తారు. ఇక్కడ నిలుస్తారు, పరలోకంలో కూడా నిలుస్తారు. ఇక్కడ నిలబడతారు, అక్కడ నిలబడతారు. కాబట్టి నువ్వు దేవుని చిత్తం చేయకోకుండా, నీ శరీరమును కాపాడుకోకుండా ఈ లోకంలో నీ ఇష్టానుసారంగా బ్రతికితే ఒకవేళ ఈ లోకంలో బ్రతకొచ్చేమో కానీ, నిలవచ్చేమో కానీ అక్కడ మాత్రం పైన మాత్రం నిలవలేవు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ పైన కూడా నిలబడాలి అంటే, ప్రభు దగ్గర ఉండాలి అంటే దేవుని చిత్తాన్ని జరిగించాలి. ఇదే దశలోనికి రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 15, 16, 17 వచనంలో ఏముంటుందంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తమని వ్రాయబడింది. ఏంటంట చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తమని వ్రాయబడతా ఉంటుంది ప్రియులారా. కాబట్టి ప్రతి విషయంలో మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది దేవుని చిత్తం. ప్రభు ఇచ్చిన బిడ్డలు, ప్రభు ఇచ్చినటువంటి ఈవులు, ప్రభు ఇచ్చినటువంటి ఉద్యోగము, ప్రభు ఇచ్చినటువంటి పని, ప్రభు ఇచ్చినటువంటి సమస్తమైన ఈవులను బట్టి, గృహమును బట్టి, మనకున్న పశువులు, మనకున్న ప్రతి ఈవుని బట్టి దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన ఇచ్చిన ఆయుష్, ఆయన ఇచ్చినటువంటి క్షేమము, ఆయన ఇచ్చిన ఆరోగ్యము, ప్రియులారా ప్రతి విషయంలో మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చే వారంగా ఉంటున్నాం. కొంతమంది ఇవేం ఉండదు, ప్రార్థనకు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, అంతే. ప్రభుకి ఎప్పుడైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన పరిస్థితులు ఉన్నాయా? ఏమండి, దేవుడు మనకిచ్చిన వాటి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన పరిస్థితులు ఉన్నాయా అంటే మనం ఒకసారి ఆలోచించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రభు చిత్తము జరిగించినప్పుడు ప్రియులారా మనము నిరంతరము నిలుస్తాము. ఏమండి, ప్రభు చిత్తము మనము జరిగించకపోతే ఆ పరలోకంలో కూడా మనం ప్రవేశించాం. భూమి మీద మనము ప్రభు అని పిలుస్తాము, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏమంటాడు? మీరెవరో నాకు తెలియదు పోండి అంటాడు. యోహాను సువార్తలో 21వ అధ్యాయంలో మనము పేతురుతో యేసు ప్రభు చెప్పిన మాట మనం చదువుతూ ఉంటాం. 18వ వచనం ఏముంటుందంటే, యోహాను సువార్త 21వ అధ్యాయము 18వ వచనం చదవండి. నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడివై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటుకు వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడివైనప్పుడు నీ చేతులు నువ్వు చాపుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియులారా, పేతురుతో యేసు ప్రభు ఈ మాట చెబుతున్నాడు. నీవు యవ్వనుడిగా ఉన్నప్పుడు నీ ఇష్టానుసారంగా నీవు వెళ్ళావు. ఎక్కడికి వెళ్ళాలనుకుంటే నడుం కట్టుకొని అక్కడికి వెళ్ళావు. కానీ నువ్వు ముసలోడు అయిపోతావు, నీ వయసు పెరిగి ముసలోడు అయిపోతావు. నీవు ముసలివాడు అయిపోయినప్పుడు ఏమవుతుంది? ఒకడు నిన్ను నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియులారా, మనకు వయసు ఉండంగానే
ఏమండి, మనకు బలము ఉండంగానే, మనలో శక్తి ఉండంగానే మనము ఆయన చిత్తానుసారంగా మనము ఉండటానికి ప్రయత్నం చేయాలి. ముసలోళ్ళు అయిపోయిన తర్వాత అవయవాలు పనిచేయకుండా ఉన్న ఆ తర్వాత ఏమండి, శరీరము సన్నగిల్లిపోతుంది. రోజు రోజుకి ఏమైపోతుంది? శరీరం పెరుగుతుంది. పిల్లలకైతే శరీరం బలపడుతుంది, కానీ పెద్దవాళ్ళకి ఏమవుతుంది? దినదినము శరీరం బలహీనమైపోతూ ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో నిన్ను ఒకడు నీకు ఇష్టం కాని చోటు తీసుకెళ్ళిపోతాడు అంటాడు. కాబట్టి ఇప్పుడే నీ నడుము కట్టుకొని నీకిష్టమైనటువంటి చోటుకి నువ్వు వెళ్లకుండా నాకిష్టమైన పరిస్థితుల్లో నువ్వు ఉండాలని యేసుప్రభు చెబుతున్నాడు పేతురుతో. ఒకవేళ నువ్వు అలా చేయకపోతే నీవు ముసలోడు అయినప్పుడు నేను ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతారు. కాబట్టి నీవు నా మాట విని నా ఇష్టానుసారంగా నువ్వు బ్రతకాలి, నా గొర్రెలు మేపాలి అని ప్రభు చెబుతున్నారు ప్రియులారా. కాబట్టి పైటి కాల వేళ మనలో శక్తి ఉన్నప్పుడే, మనలో ఆరోగ్యం ఉన్నప్పుడే ప్రియులారా ఆయన చిత్తాన్ని చేసేవారిగా మనం ఉండాలి. మనం ఆయన చిత్తాన్ని చేయటం వలన దేవుని దగ్గర మనం ఒక మంచి పేరు తెచ్చుకుంటాం. ఏమండి, దావీదుని గురించి అంటాడు కదా ప్రభు, ఈయన నా చిత్తానుసారమైన మనుషుడు అంటాడు. ఎందుకన్నాడు ఆయన గురించి? ప్రభు చిత్తాన్ని నెరవేర్చేవాడిగా కనబడతాడు. ఈ పైటికాలపు వేళ స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనప్పటికీ కూడా ప్రభు చిత్తాన్ని మనం జరిగించేవారిగా ఉండాలి. ఆయన చిత్తం ఏంటంటే మనం రక్షించబడటం ఆయన చిత్తము, మన శరీరాన్ని కాపాడుకోవటం ఆయన చిత్తం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం ఆయన చిత్తము ప్రియులారా. ఏమండి, ఇంకా బైబిల్ ఒక మాట ఉంటుంది, మూర్ఖులు నోరు మూయటం కూడా దేవుని చిత్తమేనంట. పేతురు రాసిన మొదటి పత్రిక 2:15 ఉంటుంది, మూర్ఖుల నోరు మూయటం దేవుని చిత్తం, మూయించటం. కొంతమంది మూర్ఖులు ఉంటారు. ఒకసారి నేను గుడివాడ నుంచి వస్తుంటే ఆటోలో ఒక అతను యేసు ప్రభువుని చాలా భయంకరంగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే ఆయన అన్యుడు, ఆయనకు ఒక షాప్ ఉంది, పామర్లో షాప్ ఉంది. ఆయన యేసు ప్రభువుని ఏమంటున్నాడంటే ఆయన ఒక వ్యభిచారంగా పుట్టినవాడు అని అంటున్నాడు. ఏమండి, ఎందుకంటున్నాడు ఆయన అంటే, ఎవరో ఆయన దగ్గరికి వచ్చాంట ఆయన పూజించే దేవుడి గురించి మాట్లాడాడంట. అప్పుడు ఈయన అన్నాడంట, మీ దేవుడు వ్యభిచారం పుట్టినవాడు అని అన్నానండి అని నాకు చెబుతున్నాడు. నేను ఆయన తెలియదు కదా, పాస్టర్ అని తెలియదు కదా, దేవుని బిడ్డమని తెలియదు కదా, ఈ మాట అంటాకి నీకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందన్నాను నేను. యేసు ప్రభు పరిశుద్ధాత్మ శక్తి చేత పుట్టాడని లేఖనం చెబుతుంది. అసలు నువ్వు ఇలాంటానికి నువ్వెవడవు అసలు అన్నాను నేను. ఆయన వ్యభిచారం చేత పుట్టాడని అంటాకి నీకు నూరెట్టొచ్చింది? దేవుణ్ణి పట్టుకుని అలాగంటావా? లేఖనంలో ఇలాగుంది, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డాడు. మరి ఆయన పరిశుద్ధాత్మ శక్తితో పుట్టాడు కాబట్టి ఈరోజున అనేక మంది రక్షించబడి ప్రభు బిడ్డలు అవుతున్నారు, జీవితాలు మారుతున్నాయి. నువ్వు విన్నావా? ఎప్పుడన్నా ఎవరి గురించి అని విన్నావంటే విన్నానండి అంటున్నాడు. మరి విన్నావాడు అలంతికి మాట్లాడుతున్నావు? మా బంధువులను ఒక ఆయన తాగుబోతాడు మారాడండి, చాలా ఖచ్చితంగా ఉంటున్నాడు అని చెబుతున్నాడు. మరి అలా విన్నటువంటి వ్యక్తివైన నీవే మరి ఆయన ఇలాగా పుట్టాడని ఎలాగ మాట్లాడుతున్నావు? నీకు నోరెట్ట వచ్చింది? ఎప్పుడు కూడా అలాగా ఎవరి దగ్గర అనమాక, జాగ్రత్త. అలా మాట్లాడితే, దేవుని గురించి అలా మాట్లాడితే ఆయన ఉగ్రత ఎప్పుడు నీ మీదకి వస్తుందో తెలియదు. అలాంటి ఆయన భయం వచ్చేసింది. అయ్యా క్షమించండి క్షమించండి అంటున్నాడు. ఎక్కడ కూడా అలాగా మాట్లాడొద్దు.
నీ బంధువులోనే రక్షించబడి భయంకరమైన పాపులే ఖచ్చితంగా బ్రతుకుతుందని చెబుతున్నావు. మరి చెప్పినోడు వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నావు? నీకొక జ్ఞానోదయం లేదా? చూడటానికి ఏమో ఒక పెద్ద వ్యక్తిలాగా పెద్ద మనిషిలా కనబడుతున్నావు. నీ బుర్ర పని చేయట్లేదా? వాళ్ళ దగ్గర అట్ట అన్నానండి, వాళ్ళ దగ్గర అంటే ఎవరి దగ్గర అంటే ఇప్పుడు నా దగ్గర కూడా అట్టే కన్నా అని ఆయన నోరు మూయించడం జరిగింది. ప్రియులారా, చూసారా? కొంతమంది మూర్ఖులు ఉంటారు, దేవుని గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు, దేవుని బిడ్డల గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. వాటి వలన వాళ్ళకి ఏదో కలుగుద్ది అనుకుంటారు, కానీ సైతానుడు కొంతమందిని అలాగా వాడుకుంటాడు. కాబట్టి అలాంటి వారి మూర్ఖులు నోరు మూయించటం దేవుని చిత్తం. వాదోపవాదాలు పడటం కాదు, కానీ లేఖనాలను బట్టి వారి నోరు మూయించటం ప్రభు యొక్క చిత్తం. కనుక ప్రియులారా, ప్రభు చిత్తాన్ని మనము జరిగించినప్పుడు ఆ ప్రభు ఇంటిలో ఒక నెంబర్గా మనం ఉంటాం. అది యేసు ప్రభు చెప్పిన మాట. నా తండ్రి చిత్త ప్రకారం చొప్పున చేయువాడే నా తల్లియు, నా సహోదరుడు, నా సహోదరియు అన్నాడు. కాబట్టి ఆయన ఇంటి కోసం ఆయన వచ్చి ఆ ఇంటి వారందరినీ ఒక రోజున తీసుకుని వెళతాడు, పరలోకానికి తీసుకుని వెళతాడు. కాబట్టి ఆయన ఇంటిలో మనము ఒక నెంబర్గా బ్రతుకుదాం, రక్షించబడదాం, శరీరాలను కాపాడుకుందాం, మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, మూర్ఖుల నోరు మూయద్దాం, ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చుదాం. ఆయన ఇంటిలో ఒక నెంబర్గా మనం బ్రతుకుదాం, ఆయన రాజ్యంలో మనం ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల దేవా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పైటికాలపు వేళ మీరు ఇచ్చిన కొద్ది మాటలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. నీ వాక్యమునకు నీరు కట్టి ఫలింపచేయండి. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు, ఎవరు నా సహోదరి, నా తండ్రి చిత్త ప్రకారం చొప్పున చేయువాడే అని లేఖనం ద్వారా మాట్లాడుతున్నారు. ప్రభువా, నీ చిత్త ప్రకారంగా మేము, నీ చిత్తము చొప్పున మేము బ్రతకడానికి సహాయం చేయండి. మా ఇష్టానుసారంగా, మా చిత్తానుసారంగా మేము బ్రతకూడదు. ప్రతిదీ మీ చిత్తాన్ని తెలుసుకొని బ్రతకడానికి సహాయం చేయండి. కూడిన బిడ్డలందరినీ దర్శించండి, బలపరచండి. ఇంకా రక్షణ పొందని వారు రక్షించబడి నీ చిత్తములో ఉండటానికి సహాయం చేయండి ప్రభువా. మా శరీరంలోను మేము కాపాడుకోవటానికి సహాయం చేయండి ప్రభువా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవం మాకు దయచేయండి. మూర్ఖుల నోరు మూయించే అనుభవం మీరు మాకు దయచేయండి. మీ చిత్తాన్ని మేము జరిగిస్తూ ప్రభువా, మీ రాజ్యానికి వారసులం అవడానికి సహాయం చేయండి. దయగల తండ్రి, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి స్థిరపరచండి, నీ సన్నిధిలో నిలబెట్టండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్.